సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఆన్లైన్ అమ్మకాలు జరిగాయి. ఈ-కామర్స్ సంస్థలు అమ్మకాల వివరాలు వెల్లడించాయి. డిసెంబర్ 31న రాత్రి చిప్స్, గ్రేప్స్, కండోమ్స్, లిప్స్టిక్స్ కు అత్యధిక ఆర్డర్స్ వచ్చినట్లు తెలిపాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టా మార్ట్లు వివరాలు వెల్లడించాయి. గంట వ్యవధిలో 1,20,000 కండోమ్స్ ఆన్లైన్లో డెలివరీ చేసినట్టు చెప్పాయి. అయితే హైదరాబాద్లోనే అత్యధికంగా కండోమ్స్ అమ్మకాలు జరిగినట్టు తెలిపాయి. ఇన్స్టామార్ట్ నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్స్ చొప్పున 5 గంటల వ్యవధిలో 5 లక్షల చిప్స్ డెలివరీ చేసింది. ఇదే స్థాయిలో బ్లింకిట్ ఆన్లైన్లో గ్రేప్స్ డెలివరీ చేసింది. గ్రేప్స్ మీద జనాలకు ఎందుకింత ఇంట్రెస్ట్ పెరిగిందో తనకు అర్థం కాలేదని బ్లింకిట్ సంస్థ సీఈఓ ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న ఒక్కరోజే 600% అమ్మకాలు పెరిగినట్లు కూడా ఈ-కామర్స్ సంస్థలు రిపోర్టు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, చెప్పండి, ఏంటి ఆన్లైన్ అమ్మకాలు డిసెంబర్ 31 రోజున ఈ విధంగా పెరగడానికి కారణాలు ఏమని విశ్లేషిస్తున్నారు నిపుణులు? స్వామి, ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో అమ్మకాలు అయితే రికార్డు స్థాయిలో జరిగాయని చెప్పొచ్చు. బ్లింకిట్ కానివ్వండి, జిప్టో కానివ్వండి, స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో సో గణనీయంగా సేల్స్ పెరిగినట్లు కూడా ఆ సంస్థలకు సంబంధించినటువంటి రిపోర్ట్ని అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 31st నైట్ చూసుకుంటే సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు విపరీతంగా సేల్స్ ఉన్నాయి. సో అందులో ప్రధానంగా చిప్స్ ప్యాకెట్, కాండోమ్ ప్యాకెట్స్, దాంతోపాటు ఏదైతే కోక్, అదేవిధంగా లిప్స్టిక్స్, గ్రేప్, ఇవి విపరీతంగా ఏదైతే సేల్స్ జరిగినట్లు ఆన్లైన్లో ఎక్కువ మంది ఆర్డర్ పెట్టినట్లు కూడా ఆ సంస్థలకు సంబంధించినటువంటి రిపోర్ట్లో వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ నగరంలో అత్యధికంగా కాండోమ్ ప్యాకెట్స్ని ఏదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఏదైతే ఇటు గ్రేప్స్, దేశవ్యాప్తంగా గ్రేప్స్ అనేవి ఆన్లైన్లో ఈ స్థాయిలో ఆర్డర్ పెట్టడం అనేది ఇదే తొలిసారిగా జరిగిందంటూ కూడా జిప్టోకి సంబంధించినటువంటి సీఈఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మరోవైపు ఏదైతే అసలు ఈ స్థాయిలో గ్రేప్స్ ఎందుకు కొన్నారు ఏంటో తనకు కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా ఆ బ్లింకిట్ సీఈఓ ట్విట్టర్ ద్వారా కూడా ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 600% అదనంగా ఏదైతే రికార్డు స్థాయిలో ఆన్లైన్లో ఏదైతే 31st రోజు నైట్ విపరీతంగా ఆన్లైన్లో ఆర్డర్స్ జరిగినట్లు కూడా ఏదైతే ఆ సంస్థలకు సంబంధించినటువంటి రిపోర్ట్లో వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక చిప్స్ ప్యాకెట్స్ అంటే నిమిషానికి వచ్చేసి దాదాపు 850 చిప్స్ ప్యాకెట్ ఆర్డర్ చొప్పున దాదాపు 5 గంటల వ్యవధిలో 5 లక్షలకు పైగా ఆలు చిప్స్ని ఆర్డర్ పెట్టినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జిప్టో కానివ్వండి, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానివ్వండి, దాంతోపాటు బ్లింకిట్ లాంటి ఈ ఆన్లైన్ సంబంధించినటువంటి ఈ-కామర్స్ సంస్థలు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిలో రికార్డు స్థాయిలో ఈ స్థాయిలో ఆన్లైన్ డెలివరీలు ఒక్క రోజులోనే జరిగాయి అంటూ కూడా తమ సంస్థల నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఇందులో భాగంగానే ఇటు దేశవ్యాప్తంగా చూసుకుంటే కాండోమ్ ప్యాకెట్స్ 1,25,000కు పైగా 1 గంట వ్యవధిలో ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అందులో మెజారిటీ అంటే దాదాపు 70,000 1 గంట వ్యవధిలో హైదరాబాద్ నగరంలోనే ఆర్డర్స్ ఎక్కువగా జరిగాయని కూడా జిప్టో లాంటి సంస్థలు తమ ఏదైతే ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇందులో భాగంగా ఏదైతే కూల్ డ్రింక్స్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, ఆలూ చిప్స్, సోడా, ఐస్ క్యూబ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా దాదాపు ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా న్యూ ఇయర్ వేడుక ద్వారా ఎక్కువ మొత్తంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు కూడా ఏదైతే ఆ సంస్థలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే దాదాపు కోట్ల రూపాయల వ్యాపారం ఇటు ఆన్లైన్కు సంబంధించినటువంటి ఈ-కామర్స్ సంస్థలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే రెగ్యులర్గా ఉండేటటువంటి బిజినెస్ కంటే కూడా దాదాపు 600% అదనంగా వ్యాపారం జరిగిందంటూ కూడా ఒకంత తమ నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నుమాన్.